అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే గత 2 రోజుల నుంచి సోషల్ మీడియా అంతా ఒకటే విషయం గురించి మాట్లాడుతున్నారు. ఒకటే టాపిక్. వాడే హనుమంతో వాడితో పాటు ఒక ముగ్గురు వ్యక్తులు. వీళ్ళు ముగ్గురు గురించే గత 2 రోజుల నుంచి కూడా విపరీతంగా వీళ్ళ మీద వీడియో చేయటం, వీళ్ళ మీద కామెంట్లు చేయటం చాలా బీభత్సంగా, అంటే ఒక రకంగా జనాలు కూడా వీళ్ళ మీద అంత కసిగా ఉన్నారు. అంటే వీళ్ళు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ఆ తండ్రి కూతురు సంబంధించిన మాటలు అవి మీరు అందరూ చూసే ఉంటారు, చాలా వరకు చూసే ఉంటారు. నేను కూడా పొద్దున్న నుంచి కూడా మొన్న చూశాను. నేను ఫస్ట్ రోజు సెకండ్ రోజు చూశాను. నేను అంటే సాయిధరం తేజ్ ఏదో ట్వీట్ చేశారు అని చెప్పి నేను స్కిప్ చేస్తుంటే చూస్తున్నా. సరే ఏదో ఉంటుంది అని చెప్పేసి ఆ ఫోటో కూడా అంత డార్క్గా ఉంది. ఆ పాపది కానీ తండ్రిది కానీ డార్క్గా ఉంది. సరే ఏదో అనుకుని చెప్పి నేను చూడలా, ఆ వీడియో అయితే చూడలా, ఓపెన్ చేయలా. కానీ మన వాళ్ళు పొద్దున్న నుంచి నైట్ నుంచి కూడా ఒకటే మని ఆ లింకులు పంపిస్తూనే ఉన్నారు. అన్న ఒకసారి దీన్ని చూడండి, ఒకసారి మాట్లాడండి, దీని గురించి మాట్లాడండి, ఒకసారి చూడండి అన్న, ఎంత వల్గర్గా మాట్లాడారో, ఎంత దారుణంగా మాట్లాడారో. నిజంగా కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడన్నా? నిజంగా నాకు కూతురు ఉందన్నా, నాకు కూతురు ఉంది. సో ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన తర్వాత నిజంగా నాకు ఒకలాగా ఒక బాధ కలుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలన్నా అని చెప్పి, వీళ్ళ గురించి మాట్లాడాలని చెప్పి నాకు చాలామంది ఆ లింకులు పంపటం, ఫోన్లు చేయటం జరుగుతుంది. అయితే ఇంత ముందుగానే ఒక అరగంట గంట ముందుగానే దాదాపు ఒక 10 మంది నాకు కాల్ చేశారు. ఆ విషయం కూడా చెప్పాలి. ఎవరో జనసేనకు సంబంధించి ఒక సపోర్టర్ వీడియోలు చేస్తుంటారు, జనసేనకు సపోర్ట్గా. ఆ వ్యక్తి కూడా ఈ హనుమంత్కి వాడికి సపోర్ట్గా మాట్లాడుతున్నాడన్నా. అంటే జనసేనకు చెడ్డ పేరు వస్తుంది కదా ఇలాంటి వ్యక్తులకు సపోర్ట్గా మాట్లాడితే అని చెప్పి చాలా మంది మాట్లాడారు. సో నేను ఇంకా ఆ వ్యక్తి వీడియో చూడలేదు. నాకు ఎవరైనా జనసేన కానీ ఏ పార్టీ అయినా కానీ ఇలాంటి వ్యక్తులకి సపోర్ట్ చేస్తే, అది జనసేన వ్యక్తి అయినా సరే, జనసేన సపోర్టర్ అయినా సరే, ఎవరైనా సరే, నేను ఖచ్చితంగా ఖండిస్తాను. నేను ఆ వీడియో చూడలేదు. ఆ వీడియో చూసిన తర్వాత అవసరమైతే నిజంగా నేను దాని మీద వీడియో చేస్తాను, దానికి మాట్లాడతాను దాని గురించి. అయితే ఒకసారి వాళ్ళు ఆ నీచులు, ఆ కీచుకులు ఏం మాట్లాడారన్న సంగతి నేను మీకు ఒకసారి వినిపిస్తాను. మీరు అందరూ కూడా చూసే ఉంటారు. బట్ ఏంటంటే మా సబ్స్క్రైబర్స్ చాలా మంది చూసి ఉండకపోవచ్చు, చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు. నాలాగే ఏంటిదో సరే ఏందో అని చెప్పి లైట్ తీసుకుని ఉండొచ్చు చాలా మంది చూసి చూడనట్టుగా. సో అందుకోసం వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళకు కూడా తెలియాలని చెప్పి ఒక్కసారి అదేదో వినిపిస్తాను. మాటలు ఈ వీడియో చూపించారు కానీ వీడియో మాటలైతే వినిపిస్తాను మా వాళ్ళ కోసం ఒకసారి. తర్వాత వాళ్ళ అమ్మగారికి నాది ఒక సలహా, నాది ఒక సూచన. వాళ్ళ అమ్మగారు కానీ, వాళ్ళ చెల్లెలు కానీ, లేదా వాళ్ళ అక్క కానీ, వీళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ ఇంట్లో మహిళలకి మన తరపున ఒక సలహాలు కూడా ఇద్దాం. ఫస్ట్ ఇది ఇందాము. సో నేను అక్కడ లైక్ కొట్టా. ఈ పారంభకున కొడుకు ఆ తండ్రి వస్తాడు. ఆ తండ్రి వస్తే ఆ తండ్రి బయట నుంచో వస్తున్నాడు, లేకుంటే ఆఫీస్ నుంచి వస్తున్నారు. బట్ ఆ ఎంట్రీ ఇచ్చాడు. పాప, ఆ చిన్న పాప ఎదురొచ్చేసింది. అలా ఎదురొచ్చింది వాళ్ళ తండ్రి, నాన్నకి ఎదురొచ్చింది. టక్కున తండ్రి బెల్ట్ తీశారు. బెల్ట్ తీసిన వెంటనే ఆ పాప వచ్చి ఏమండి ఆ బెల్ట్లో కూర్చుంటుంది. ఆ బెల్ట్లో కూర్చుంటే ఆ తండ్రి ఉయ్యాలు ఊపుతుంటారు. దానికి ఈ పోరంబగున కొడుకు బెల్ట్ తీసినప్పుడేమో లైక్ చేశాడంట. బెల్ట్ తీసినప్పుడు లైక్ చేశాడంట. తర్వాత ఆ బెల్ట్ తీసి ఉయ్యాలు ఊపుతుంటే ఆ చిన్నపిల్లని ఆ లైక్ మళ్ళీ తీసేశాడంట, అన్లైక్ చేశాడంట వాడు. ఇలాంటి పొరంబోకున్న కొడుకులు మన సమాజంలో మనతోటే దానికి కూడా ఇంకా ఏం మాట్లాడతారు చూడండి. నెక్స్ట్ చూడగానే లైక్ తీసేస్తాను. He went from hi daddy to hi nana. He went from pedo nana to పెద్ద నాన్న. ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. నేనే అనుకుంటాను ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్.
ఈడమ్మ ఈడు అసలుకి వీళ్ళని పోరం పోకుండా కొడకల్లారా, లంజా కొడకల్లారా. వేరే లంజా కొడక వాడు ఏం మాట్లాడుతుంది తెలుసా? భార్య దగ్గరకు వెళ్ళాల్సినాడు, కూతురు దగ్గరకు వచ్చాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. లంజా కొడుకు వీడు. లంజా కొడక, నీకు అమ్మ లేదా? మీకు కూతురు లేదా? నీకు పెళ్లి కాలేదు, ఒకవేళ పెళ్లి అవ్వదు కదా, రేపు కూతురు ఉంటుంది కదా నీకు. మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు కదా. నా కొడుకు వాళ్ళని కూడా ఇలాగే మాట్లాడతావా? వాళ్ళతో కూడా ఇలాగే ప్రవర్తిస్తావా? వాళ్ళని కూడా ఇలాగే చూస్తావా నువ్వు? కొడకల్లారా, ఇలాంటి నా కొడుకులు, ఇలాంటి లంజా కొడుకులు, ఇలాంటి పోరంపోకున్న కొడుకులు వీళ్ళు కడుపుకి అన్నం తింటున్నారా లేకుంటే ఏం తింటున్నారా? ఒక చిన్న పిల్లని ఒక తండ్రి కూతురులో ఉన్న ఒక ప్రేమని, ఆ ఆప్యాయతని, ఆ ప్రేమని వీళ్ళు ఎంత నీచంగా వల్గర్గా మాట్లాడుతున్నారంటే ఇలాంటి నా కొడుకుల్ని ఏం చేయాలి? జైల్లో పెడితే వీటి మీద కేసు పెట్టారనుకో, ఒక మహా అంటే ఒక 3 నెలల్లో బయటకు వచ్చేస్తాడు వీడు. జస్ట్ 3 నెలల్లో బయటకు వచ్చేస్తాడు, లేదా ఒక వారంలో వచ్చేస్తారు, లేదా ఒక 4 నెలల్లో వచ్చి బయటకు వస్తారు. ఎంత మించిపోయినా కూడా 3 నెలల కంటే ఎక్కువ పట్టదు. ఏదో బెయిల్ మీద వచ్చేస్తారు. ఇలాంటి నా కొడుకులు వీళ్ళు ముగ్గురు మీద కేసు పెట్టినా 3 నెలల్లో బయటకు వచ్చేస్తారు. కానీ బయటకు వచ్చినా కానీ ఇలాంటి ప్రవర్తన మళ్ళీ వీళ్ళ మారదు, ఇలాగే ఉంటుంది వీళ్ళ ప్రవర్తన. మహా అయితే ఒక 3 నెలలు ఏమైనా మాట్లాడితే మహా అంటే ఒక 3 నెలలు ఉంటారు జైల్లో, మళ్ళీ బయటకు వచ్చేస్తాం, మనల్ని ఎవడో ఏం చేస్తాడని చెప్పి ఒక ధీమాతో ఉంటారు. ఇలాంటి నా కొడుకుల్ని ఒక పెద్ద సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళందరినీ, నలుగురో ముగ్గురో వాళ్ళందరినీ కూడా లైన్లో నిలబెట్టి నగ్నంగా నిలబెట్టాలి. మామూలుగా కూడా నిలబెట్టకూడదు. వాళ్ళని నగ్నంగా నిలబెట్టి పిల్లలు పెద్దలు అందరూ చూస్తుండగా వాళ్ళని చొప్పులతో కొట్టాలి, ఇష్టం వచ్చినట్టు కొట్టాలి. వాళ్ళని కట్టేసి రోడ్డు మీద స్తంభాలు అక్కడ కట్టేసి ఆ కొడుకుల్ని గుడ్డలు లేకుండా కొట్టాలి అలా నా కొడుకులే. అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు. కొడకల్లారా, మీరు అన్నం తింటున్నారా? అసలు మీ ఇంట్లో మహిళలు లేరా? నేను వాళ్ళ అమ్మగారికి కానీ, నిజంగా వాళ్ళ అమ్మగారికి చెప్తున్నాను, అలాగే వాళ్ళ చెల్లెలు కానీ, లేకుంటే వాళ్ళ అక్కగారు కానీ, నిజంగా ఇలాంటి నా కొడుకుల్ని మీ ఇంట్లో పెట్టుకుంటే మీరు కన్న కొడుకే, మీరు కనుంటారు, కానీ ఇలాంటి నా కొడుకులు కంటారని మీరు ఊహించరు కదా. ఇలాంటి నా కొడుకుల్ని మీ ఇంట్లో పెట్టుకుంటే రేపు మీరు బట్టలు మార్చుకుంటున్నా చూడాలని గ్యారంటీ కూడా లేదండి. మీరు బట్టలు మారుస్తున్నా, తల్లి బట్టలు మార్చుకుంటున్నా, లేదా చెల్లెలు బట్టలు మార్చుకుంటున్నా, లేదా కూతురు బట్టలు మార్చుకుంటున్నా, వాళ్ళను కూడా చూడలేదని చెప్పి గ్యారంటీ లేదు. వాళ్ళని కూడా చూస్తాడు ఇలాంటి వాడు. చిన్న పిల్లని మీద ఇలాంటి ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడిన వాడు తల్లిని చెల్లిని అక్కని వదిలిపెడతారా? వాళ్ళని కూడా చూడడానికి గ్యారంటీ ఏముంది? అందుకే ఆ తల్లి కానీ వాళ్ళ అక్కలు కానీ చెల్లెలు కానీ ఎవరైనా కంటే ముందు వీళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేయండి. ఇంట్లో పెట్టుకోబోకండి ఇలాంటి వాళ్ళని. ఎందుకంటే మీరు బట్టలు మార్చుకున్నా ఖచ్చితంగా చూస్తారు. వీళ్ళు బట్టలు మార్చుకున్నా, మీరు స్నానం చేస్తున్నా, మీరు ఇలాంటి నీచులు చూసినా కూడా ఆశ్చర్యపోవక్కర్లా. ఇలాంటి నీచుల్ని దగ్గర తీసుకురాబోకండి. చాలా మంది అంటున్నారా, అన్న వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేయండి, మాట్లాడండి, వాళ్ళ అమ్మతో మాట్లాడచ్చు. కానీ ఈడెవడో మనకు తెలియదు కదా, అలాంటప్పుడు వాళ్ళ అమ్మగారు మన నెంబర్ మనకు ఎలా వస్తుంది? ఎవరికైనా తెలుసుంటే చెప్పండి, మాట్లాడదాం. ఆ నెంబర్ ఉంటే చెప్పండి, వాళ్ళ అమ్మగారితో మాట్లాడదాం. ఇలా నా కొడుకులు పెట్టుకోవద్దండి ఇంట్లో, చాలా దుర్మార్గులు ఇలాంటి నా కొడుకులు. ఇలా నా కొడుకుల్ని మీరు ఇంట్లో పెట్టుకుంటే రేపు మీ మీద కూడా కన్నేస్తారు, మిమ్మల్ని కూడా ఒక తప్పుడుగా చూస్తారు, తప్పుడు ఆలోచనలు కలుగుతాయి మీ మీద కూడా. సో వాళ్ళని ముందు బయటికి గంటండి అని మనం చెప్పొచ్చు, కానీ వాళ్ళ నెంబర్ మన దగ్గర లేదు కదా. ఇలాంటి నీచుల్ని మామూలుగా వదిలిపెడితే కుదరదు. ఏదో కేసు పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు, ఇలా కుదరదు. ఇలాంటి నా కొడుకుల్ని ఎంకరేజ్ చేస్తుంటే, ఇలా నా కొడుకులు వదిలిపెడుతుంటే ఇలాంటి నా కొడుకులకు కూడా సపోర్ట్ చేస్తున్నారంట. మా జనసేనకు సంబంధించి ఎవడో ఒక వ్యక్తి మాట్లాడారంట. బట్ ఆ వీడియో కూడా పెట్టారు, నేను చూడలేదు, చూసినాక దాని గురించి మాట్లాడతా. చాలా దారుణం అండి, చాలా దారుణం. ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది చాలా సమాజం సిగ్గుపడాలి, సమాజం తలదించుకోవాలి. ఇలాంటి మాటలు మాట్లాడితే నిజంగా చాలా బాధాకరం. జై హింద్.